హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్కు దాల్ కిచిడి చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు రైస్, అన్ని రకాల పప్పులండి. ఎర్రపప్పు, ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా అది, పెసరపప్పు, శనగపప్పు, అన్ని పప్పులు కలిపి మొత్తము బాయిల్ చేసి పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. మనము మెత్తగా చేసుకొని అన్నం కూడా వేసి కలిపిస్తున్నాను అనమాట. ఇది ఇందులో ఉప్పు, పసుపు వేసేసాను. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లము సన్నగా తరిగి, క్యారెట్ ముక్కలు అవన్నీ వేసి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. అన్నీ బాగా వేయించి నెయ్యి నూనె రెండు కలిపానండి. చివరిలో కొద్దిగా నెయ్యి వేస్తాను. ఇది దాల్ కిచిడి అన్నమాట. ఇది టమాటాలు వేస్తున్నానండి. ఇది టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కొద్దిగా మెత్తబడాలండి. కొద్దిసేపు ముందు జీలకర్ర వేసి వేయించుకున్నాను అనమాట. ఇందులో ఆవాలు వేరు, జీలకర్ర మాత్రం వేస్తున్నాను. కొద్దిగా ధనియాలు ఇదిగోండి. ఇందులో ధనియా పొడి, కొద్దిగా ధనియా పొడి, కారము తగినంత కారం అండి. ఎవరి అభిరుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. నల్ల మిరియాలు అన్నమాట వేసి వేయించుకున్నాం కదా అండి. బాగా వేగిపోయింది. ఇది బాయిల్ అయింది కదా, దీన్ని కలుపుకోవాలండి. ఇది ఇందులో వేసేయాలన్నమాట. బాగా మిక్సింగ్ చేసుకొని కలుపుకొని కాస్త సిమ్లో పెట్టాలండి. ఇది ఒక 2 నిమిషాలు అయిపోయింది. నేతితో వేయించుకుంటే గుమ్మగుమ్మలాడే దాల్ కిచిడి రెడీ అన్నమాట. చూడండి అయిపోయింది. ఇది ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. ఇది ఇప్పుడు ఇందులో చివరిలో కొద్దిగా ఇంతేనండి, ఇంతే అన్నమాట. గరం మసాలా, కసూరి మేతి ఫ్లేవర్ కోసము కసూరి మేతి వేసి బాగా కలిపేసి ఇప్పుడు చివరిగా మనం జీడిపప్పుతో తాళింపు చేసుకోవాలి. అంతే, వేడి వేడి దాల్ కిచిడి రెడీ. గుమ్మగుమ్మలాడే బాగా మరి కమ్మటి వాసనతో గుమ్మగుమ్మలాడుతూ ఉంటుందండి. ఇది హెల్దీ ఫుడ్ కూడా, అన్ని పప్పులు కలిసాయి కాబట్టి. జీడిపప్పు వేయించుకున్నాము, తాళింపు వేసుకుని చివరిలో ఇలా తాళింపు పెట్టుకోవాలన్నమాట. చూడండి గుమ్మగుమ్మలాడే దాల్ కిచిడి రెడీ. సర్వింగ్కు ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి అయిపోయింది. గుమ్మగుమ్మలాడే దాల్ కిచిడి రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ఇలా తీసుకున్నాను. కొత్తిమీర అండి. ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకోవాలన్నమాట. మనము గార్నిష్కు ఇందులో కూడా వేసేయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. మూడే దాల్ కిచిడి రెడీ. బ్రేక్ఫాస్ట్గా చేశానండి ఇది ఈరోజు. చూడండి ఇందులో చివరిలో ఒక నిమ్మకాయ రసము పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు చేసి చూడండి. ఛానల్ని లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో, మీకు ఎలా వచ్చిందో, నిజంగా బాగుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. చేసి చూడండి. బాగుంది అనిపిస్తే మీరు వచ్చింది మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుందండి. ముందుగా మీరు నా ఛానల్ని లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడము, కామెంట్ చేయడము, షేర్ చేయడం వల్ల నా ఛానల్ నా ఛానల్కు బూస్ట్ అవుతుందండి. అందుకని చెప్తున్నాను మరీ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసిన వాళ్ళు మాత్రము బెల్ ఐకాన్ నొక్కకండి ప్లీజ్. చేయని వాళ్ళు మాత్రమే నొక్కండి. ఇది చాలామందికి తెలియడం లేదండి. ప్రతిసారి చెప్తున్నానని మరో విధంగా భావించొద్దు. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను అన్నమాట. చాలామందికి తెలియడం లేదండి. ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేస్తున్నారు, వచ్చిన సబ్స్క్రైబ్ తగ్గిపోతుంది అనమాట. అలా అందుకనే చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని చివరి దాకా చూసినందుకు మీకు మరీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.